అకాల వర్షం అన్నదాతలను కంటతడి పెట్టించిన పరిస్థితి వరంగల్ జిల్లా ఎర్మాముల వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకుంది. గత రాత్రి వరంగల్ జిల్లాలో పలు చోట్ల ప్రాంతాల్లో కురిసిన వడగాళ్ల వాన ప్రభావంతో వ్యవసాయ మార్కెట్కు అమ్మకాల నిమిత్తం రైతులు తీసుకొచ్చిన మక్కలు పూర్తిగా తడిసి వరదలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర విషాదానికి గురయ్యారు. అప్పులు చేసి ఎండావాన తేడా లేకుండా కష్టపడి పంట పండిస్తే తీరా అమ్ముకునే సమయంలో అకాల వర్షం తమ పాలిట శాపమే నిలిచిందని ఎర్మాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 4 ఎకరాలు పండించిన 10 క్వింటాల మక్కలు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వేడుకున్నారు. ఎకరాలు వేసిన 4 ఎకరాలు వేసిన అది పండించుకొని ఇక్కడ అప్పు సప్పు తీసుకుపోతే ఇక్కడ తెచ్చిపోసుకుందాం. అసలు రేట్ల కిందనైనా 2 రోజులు ఉండే ఇక్కడ 4 రోజులు అయినా ఉండి నేర్పుకొని నింపి కాంటేసిపోతాం. ఇక్కడ అప్పు తెచ్చుకుంటే మాట బోడగొట్టుకోవద్దు చేట్లతో అని ఇంత దూరం అంటే ఆ రేకుల చెట్ల కింద మాకు స్థలం దొరకక బయట పోతే మొత్తం తడిసింది. జనాలన్నీ తడిసి వరదకు కొట్టుకపోతే అన్ని దేవిపోసా ఎండపోసా ఖరీదుగా రాలేదు, చేటే రాలేదు. ఈ వరకు అంత మక్కలు నడిచినా కూడా ఇక ఇంత టైం అయింది, ఈ పూటకు కూడా రాలేదు. ఇంకా ఏం చేయాలి సార్? అంత ఆగంగా అయిపోయినాయి మా పంటలన్నీ మొత్తం మస్తు నష్టం. ఎవరి దాకా ఒక మా ఆయన అక్కడ దాకా ఊడ్చి ఆ దేవుపచ్చి ఆ ఎండ పోసినా కూడా అయ్యో మొత్తం కుప్ప కిందకెళ్ళి రాసిపడి కందుకని మొత్తం కొట్టుకపోయింది. ఎంత బాగానే 10 క్వింటాలు సార్ కొట్టుకుపోయినాయి సార్. 10 క్వింటాలకు ఎక్కువనే కానీ తక్కువ అయితే కాదు. మనకు రాశికి అందాది ఉంటుందా? ఆసాయి రెక్క కొలుతూ ఉంటుందా సార్? ఉండదు. పోసినాం తెచ్చి 100 క్వింటాల పైన అయితే 4 ఎకరాల పంట అంటే అదంత నష్టం ఉండదు. తెచ్చి పోసినా మొత్తం కొట్టుకుంది. గొర్రె చక్కగా దొరుకుతుంది. ఆ గొర్రె కోసమే ఒక రాశి కదలేద్దామన్నట్టు ఆ గొర్రెలు గుడిస్తాయి. ఏ ఊరమ్మా? అది కొండప్పుడు. ఏం పేరు? ఆ పేరు రమ్మ, మా ఆయన పేరు రవీందర్. బాగా వడబడ్డాయి సార్, కానీ బాగా నష్టమైంది. పంటలు బాగా ఇబ్బంది అయింది. ఎకరం పోయినట్టే సార్, 3 ఎకరాలకు ఎకరం పోయినట్టే. బాగా తడిచినాయి ముక్కలు, బాగా ఖరాబ్ అయింది. లాస్ వచ్చింది బాగా. లేదు సార్, లేకనే ఈడ ఆడపోస్తే ఈడ కూడా నష్టం జరిగింది. ఈడ ఆడతాని చూస్తే మార్కెట్లో ఎవరు కొనలే సామాన్ సరుకు, తక్కువ రేటుకి అడుగుతారు అది. అందుకని ఇంటికి ఉంచబోదామని అనుకున్నాం. అంతలోకి వాన కొన్ని కొట్టుకుపోయినాయి తర్వాత నీటి కొట్టుకుపోయినాయి. కొన్ని ఉన్నాయి, అవి నేర్పుతాను. నేర్పి ఎండపోస్తే రాదు సార్.